అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 37 అధ్యాయం 4వ వచనం. దేవుని వాగ్దానం ఏమని తెలియజేస్తుందంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనిషి జీవితంలో అనేక కోరికలు ఉంటాయి, అనేక ఆశలు ఉంటాయి. నా కోరికలు తీర్చబడాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నీ కార్యాలు చేసేవాడు. నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావో, దేని కొరకు ఆశపడి నువ్వు వేదన చెందుతున్నావో, దేని కొరకు కనిపెడుతున్నావో, ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన బట్టి నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉండాలి. ఆయన నీ సన్నిధిలో నీకు తోడై ఉన్నందుకు నువ్వు ఆయన బట్టి సంతోషిస్తే, ఆయన నీ జీవితంలో వాంఛలను తీర్చేవాడుగా, నీ కోరికలు తీరుస్తున్నాడు. ప్రతి మనిషి ఏదో కోరిక కొరకు ఆశపడుతూ ఉంటారు. నా జీవితంలో ఈ కోరిక నెరవేరాలి, నా జీవితంలో ఈ ఆశ నెరవేరాలని ఆశపడుతూ ఉంటారు. ఈరోజు ఆ ఆశ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నిత్యము సంతోషించే వ్యక్తిగా, ఆయనను బట్టి ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయన పైన ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుడి జీవితంలో కార్యాలను నెరవేరుస్తాడు. దేవునికి